జనసేనానిని వర్మ టార్గెట్ చేశారా? పీఠాపురంలో తన పట్టును కోల్పోకుండా మళ్లీ వ్యూహాలు గీస్తున్నారా? అందుకే చిన్నబాబు చేతికి పార్టీ పగ్గాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారా? నాగబాబు పెట్టిన చిచ్చుతో పీఠాపురంలో కూటమికి బీటలు పడుతున్నాయా? అసలు వర్మ వార్నింగ్ ఇచ్చింది ఎవరికి? పవన్ నాగబాబుకు వర్మ కౌంటర్. లోకేష్ యువగలంతోనే కూటమికి అధికారమన్న వర్మ లోకేష్ చేతికి పార్టీ పగ్గాలు ఇవ్వాలని వర్మ డిమాండ్. పరోక్షంగా పవన్ ను టార్గెట్ చేస్తున్న వర్మ టీడీపీకి 2047 ప్రణాళిక కూడా అవసరమని కామెంట్. పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పరోక్షంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇన్నాళ్లు కొంత మౌనంగా ఉన్న వర్మ ఇక లాభం లేదనుకొని ఓపెన్ అవ్వాలనుకొని నిర్ణయించుకున్నట్లే కనబడుతుంది. తనను పిఠాపురం నియోజకవర్గంలో సైడ్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలకు ఆయన తనదైన రీతిలో చెక్ పెట్టే యోచనలో ఉన్నట్లు కనబడుతుంది. వర్మ తానేంటో నిరూపించుకునేందుకు సిద్ధమైనట్లు స్పష్టమైన సంకేతాలు జనంలోకి పంపుతున్నారు. తాను టీడీపీలోనే ఉంటూ పవన్ కళ్యాణ్ కు తాను సహకరించే అవకాశం లేదని ఆయన చెప్పేయడానికి ఆయన సిద్ధమవుతున్నట్లే స్పష్టమవుతుంది. ఇటీవల టీడీపీకి లోకేష్ నాయకత్వం అవసరమని వర్మ మనసులో మాటను బయటపెట్టారు. టీడీపీకి లోకేష్ ను రథసారథిగా నియమించాలని వర్మ డిమాండ్ చేశారు. గత ఎన్నికలకు ముందు లోకేష్ చేసిన యువగలం పాదయాత్ర కారణంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వర్మ అన్నారు. లోకేష్ నాయకత్వంలో పార్టీ మరిన్ని విజయాలను అందుకుంటుందని వర్మ ఆకాంక్షించారు. టీడీపీకి భవిష్యత్ తరం నాయకులు ఉండాలన్న వర్మ టీడీపీకి 2047 ప్రణాళిక కూడా అవసరమని వర్మ అభిప్రాయపడ్డారు. లోకేష్ కారణంగానే యువత పార్టీ వైపు ఆకర్షితులవడం కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఏకమవడానికి కారణమయ్యారని వర్మ అన్నారు. పీఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల సమయం నుంచి టీడీపీ, జనసేన స్థానిక నేతలు, కార్యకర్తల మధ్య సయోధ్య కుదరలేదనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. దీనికి తోడు జనసేన కూడా వర్మ విషయంలో ఒక్కింత కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లే క్లారిటీగా ఉంది. ఎందుకంటే పీఠాపురం నియోజకవర్గంలో జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం. పవన్ కళ్యాణ్ విజయానికి ఎవరూ కారణం కాదని, జన సైనికులు పవన్ కళ్యాణ్ మాత్రమేనని ఆయన అన్నారు. తర్వాత నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పీఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నాగబాబు ప్రారంభోత్సవాలు చేయడం కూడా వర్మ వర్గంలో పొండు మీద కారం చెల్లినట్లయింది. దీంతో వర్మ నాగబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కు కౌంటర్ గా ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనబడుతుంది. లోకేష్ యువగలం పాదయాత్ర వలనే కూటమి ప్రభుత్వం అత్యధిక స్థానాల్లో గెలిచిందని, టీడీపీకి లోకేష్ నాయకత్వం అవసరమని, అలాగే ఆయనను పార్టీ అధ్యక్షుడిగా చేయాలని కూడా వర్మ సమావేశంలో డిమాండ్ చేశారు. అంటే నాగబాబు పవన్ గెలుపునకు జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణే అంటే వర్మ ఒక అడుగు ముందుకేసి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి లోకేష్ నాయకత్వమే కారణమని చెప్పి ప్రత్యక్ష యుద్ధానికి తెరతీశారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్టీ అధినాయకత్వాలు రెండు పీఠాపురం నియోజకవర్గ విషయంలో జోక్యం చేసుకోకుంటే మాత్రం వివాదాలు మరింత ముదిరే అవకాశం ఉంది.